నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. రైతుల సమస్యలను రాజకీయాలు చేయటం సరైన చర్య కాదని స్వర్ణముఖి నది ప్రాంతంలో నిర్మించిన వారాహి అమ్మవారి ఆలయ కూల్చివేతను, విగ్రహాల ధ్వంసం చేయడం రాజకీయాలకు అంటుకొద్దని తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి తెలిపారు. వారాహి అమ్మవారి ఆలయ కూల్చివేతలో తన పాత్ర ఉందంటూ ఒక పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురించిందని, తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక తనపై అన్యాయంగా రాతలు రాస్తున్నారని, ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తానని కిషోర్ రెడ్డి వెల్లడించారు. ఈ దుస్సాహసం వెనుక తనకు గాని చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి సంబంధం లేదు. ఇది రాజకీయ ఎదుగుదలకి వాళ్ళు ఓరవలేక నా మీద ఇట్లా మరి దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ స్వామీజీ ఒక దొంగ స్వామీజీ. ఇలాంటిసారి మూడు దగ్గరలు చేశాడు. ఇంతకుముందు వేమూరులో ఒకసారి చేశాడు, ఆడ వాళ్ళ దగ్గర దెబ్బలు తినేసి వచ్చాడు. మళ్ళీ తనపల్లిలో ఒకసారి చేశాడు, అక్కడ దెబ్బలు తినేసి వచ్చాడు. ఇక్కడ వీళ్ళు కొద్దిగా రైతులు కాబట్టి వీళ్ళు ఏదో ఏమారించి వాళ్ళ దగ్గర ఏదో గుడి చేసి ఇట్లా మరి ఒక 3 సంవత్సరాలుగా ఆయనకి వాళ్ళకి పోలీస్ స్టేషన్ వివాదాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది విషయం. గుడిసెలో ఆ స్వామీజీ ఒక దొంగ స్వామీజీ రుద్ర పూజలు చేస్తారు. సమాధుల పైన రుద్ర పూజలు చేసి ఇట్లా అసాంఘిక కార్యక్రమాలు, మందు తాగడాలు, గంజాయి అమ్మడాలు, గంజాయి తాగడాలు ఇలాంటివన్నీ చేస్తారు ఆ గుడిసె దగ్గర. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ గుడిసె లోపల పర్మనెంట్ స్ట్రక్చర్ సిమెంట్ కోసం నిర్మాణాలు జరుగుతూ ఉంది. దానివల్ల రైతులకి వాళ్ళకి కొద్దిగా విభేదాలు అయ్యేసి పోలీస్ స్టేషన్కి కోర్టులు కూడా వెళ్ళి ఇంకా కోర్టు నడుస్తుంది. కానీ ఈ రాజకీయంగా ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని అనగదొక్కాలనేసి నన్ను మా ఎమ్మెల్యే గారిని ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు. గురించి వీడియోస్ నేను అది చూపిస్తాను. స్వామీజీ అక్కడ చేసిన పనులు ఇవి. ఆ గుడికాడ ఈ పనులు తప్ప వేరే పనులు చేయడు. వాళ్ళకి ఒక సూచన కానీ ఇస్తున్నాను. ఏ విషయం కానీ కరెక్ట్గా తెలుసుకునేసి పేపర్ రాయాల్సిందిగా కోరుతున్నాను. ఈ విషయంగా నేను పరువు నష్ట దావా కూడా వేస్తాను. ఈ విషయం మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళి ఈ విషయంలో తగు చర్యలు తీసుకోమని చెప్పి దృష్టికి తీసుకువెళ్ళి ఏదో వచ్చేసి ద్వారా వాళ్ళకి కూడా న్యాయం చేస్తానని కోరుకుంటారు.